సింగరాయకొండ రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలైన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సోమవారం మండలంలోని పాకల గ్రామంలో భారీగా సమావేశమయ్యారు. పోతయ్య గారి పట్టపుపాలెంలో 4 జిల్లాల మత్స్యకార పెద్దల సమక్షంలో సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి 4 జిల్లాల నుంచి మత్స్యకారులు బస్సుల ద్వారా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు పంచాయతీ పెట్టి నీరుండు 164 గ్రామం కాదు ఇంకట్టుకు ఎత్తుమతి బందోబస్తు ఎక్కడ పోటీ ఓకే నా పేరు జిలాని, ప్రకాశం డిస్ట్రిక్ట్, సింగరాయకొండ. ఈ రోజు మన పాకల గ్రామంలోని పోతయ్య గారి పట్టపాలెంలో ఉన్నాము. 164 గ్రామాల ప్రజలు మత్స్యకారులు ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. సోనా బోట్ల వల్ల వాళ్ళు జరిగే నష్టాల గురించి వాళ్ళందరూ కలిసి మీటింగ్లు పెట్టుకున్నారు. దాని గురించి మనం ఇక్కడ ఉన్న పెద్దల్ని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ సోనా బోట్ల వల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంది? నా పేరు కన్నా ప్రసాదరావు, ఒలవపాడు మండలం కరేడి గ్రామ పంచాయతీ చిన్నపల్లిపాలెం గ్రామస్తులం మేమందరం. ఈ సోనా బోట్ల వల్ల ఈ ఏరియాలో ఉండే మత్స్యకారులకి వాళ్ళు వేట విధానాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఎక్కడో కడలూరు నుంచి వచ్చి మన ఏపీలో వాళ్ళు వేట చేయటం వల్ల స్థానిక మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మత్స్య సంపద దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య మన జువ్వల దిన్లో మెకనైజ్డ్ బోట్లు తీసుకొచ్చి ఆ గ్రామాల ప్రజలు పెట్టడం, వాటిని ఆ గ్రామాలకి 164 గ్రామాలకి తెలియకుండా వాళ్ళు పంపించేయడం, ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిలో భాగంగా కరేడు పాకల పోతయ్య గారి పట్టపాలెంలో 164 గ్రామాల్లో మత్స్యకారులు మీటింగ్ పెట్టి దాని మీదట ఏం చేయాలి, కార్యాచరణ ఏంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని మనం అరికట్టాలనే భాగంగా ఈరోజు ఈ పోతయ్య గారి పట్టపాలెంలో ఈ మత్స్యకార గ్రామాలు సమావేశం జరగటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 2008 తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు మన గవర్నమెంట్ మెరైన్ పోలీస్ వారిని కొత్త చట్టం తీసుకొచ్చి ఈ మెరైన్ పోలీస్ వారిని మత్స్యకార తీర ప్రాంతాల్లో గస్తీ పెంచడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వేరే రాష్ట్రాల నుండి మెకనైజింగ్ బోట్లు ఇక్కడికి వచ్చి మత్స్య సంపదని దోసుకొని వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఈ మత్స్యకారులు కూడా మేము అన్ని గ్రామాలు ప్రజలు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి దీనికి ఏ విధమైనటువంటి పరిష్కారం ఎదిగితే వీళ్ళు జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇలా జరుగుతున్నాయి కదా, మీరు మెరైన్ పోలీస్ మీరు కంప్లైంట్ చేయలేదా? మెరైన్ పోలీస్ వారికి కంప్లైంట్ చేస్తున్నారు సార్. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. గవర్నమెంట్లు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఇందులో దీని మీదట మత్స్యకార గ్రామాలన్నీ ఇక్కడ పోతయ్య గారి పట్టపాలెంలో సమావేశం జరిగి దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని అందరూ సభకి సమావేశమయ్యారు. దీని మీద ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు.
గతంలో సోనా బోట్ల వల్ల ఇక్కడున్న మత్స్యకారులకి వలలు తెగిపోవటం, వాళ్ళకి పోతే వాళ్ళని తిరగబడి కొట్టడం అట్లా చేస్తున్నారు. ఈ సోనా బోట్ల గురించి వాళ్ళు ఏదైనా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు 166 గ్రామాల వాళ్ళు వచ్చేసి ఇక్కడ పెద్దలు కలిసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.